జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. చాలా సీరియస్ కామెంట్ చేస్తూ, జైలుకి వెళ్ళేందుకు నేను రెడీగానే ఉన్నాను, వస్తారా రండి అనే తీరులో చంద్రబాబు నాయుడు సర్కార్కి సవాల్ విసిరారు. మద్యం కుంభకోణంలో ఆల్మోస్ట్ ఆయనకి చాలా సమీపంగా ఉండి కళ్ళు చెవుల్లా పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో అందరూ కూడా అరెస్ట్ కావడము, రిమాండ్లో ఉండడము, ఈ నేపథ్యంలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి కూడా చుట్టుకునే అవకాశం ఉంది అనే ధోరణిలో భావనలు వ్యక్తం కావడంతో తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పెడుతూనే మీరు అరెస్ట్ అవుతారంటున్నారు మద్యం కుంభకోణంలో, ఏంటంటే నేను విజయవాడలోనే ఉన్నాను, రెడీగానే ఉన్నాను, రండి, విజయవాడలోనే ఉంటాను రండి అంటూ వ్యాఖ్యానించడం కావచ్చు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నిందితులుగా ఆ కేసును ఎదుర్కొంటున్నటువంటి అప్పటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ సీఎంఓలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులో అడిషనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి, తర్వాత భారతీయ సిమెంట్స్లో పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, వీళ్ళెవరూ కూడా కేసుకు సంబంధం లేదు అనేటటువంటి ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడము. రాజ్ రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ రెడ్డికి ఈ మద్యం కేసుకు సంబంధం ఏంటి, ఆయన ఐటీ సలహాదారు అనడం, ఇదంతా చూస్తే కనుక ఆ మద్యం కుంభకోణం విషయంలో చాలా ఇంతవరకు ఇరుక్కున్న వాళ్ళంతా తన సమీపంగా వ్యవహరించినటువంటి వాళ్ళే కావడము, అన్ని వేళ్ళు కూడా తన వైపు వేళ్ళు చూపడంతో ఈ మద్యం కుంభకోణం విషయంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగానే రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలోనే చంద్రబాబు నాయుడు మద్యానికి సంబంధించి 2019-24 అవకతవకలకు సంబంధించి ఆయన పైన కేసు ఉంది, ఆయన బెయిల్ పైన ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేయడము, 1 year సందర్భంగా నిరసనలకు వెళతామండము, జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడం, వీటన్నిటి ద్వారా ఛాలెంజ్కి రెడీ అవుతున్నట్టుగానే చెప్పాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి కేసులను చూసి భయపడేటటువంటి ధోరణి ఏం లేదు. ఆ గతంలోనే ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, 10-12 వరకు ఆయన మీద వివిధ దశల్లో విచారణ ప్రక్రియలో ఉన్నాయి. దాదాపు ఆల్మోస్ట్ కొన్ని కేసులకు సంబంధించి అయితే ఫైనల్ హియరింగ్స్ కూడా అయిపోయినాయి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. మరి కొత్తగా ఈ కేసులు, మద్యం కేసులు అనేటటువంటి వచ్చినాయి. తర్వాత తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ మద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో రంగప్రవేశం చేయడం. ఎందుకంటే నిధులు ఎక్కడి నుంచి ఎలా మళ్ళీ, అంటే మనీ లాండరింగ్ ఎలా జరిగింది, ఈ డబ్బులు నగదు రూపంలో ఎక్కువ చలామణి జరగడం, నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు సంబంధించి వివిధ పింఛన్ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ తోటి నిధులంతా కూడా అకౌంట్లో పడే విధంగా ఒక బటన్ నొక్కితేనే అకౌంట్లో పడే విధంగా అంతా ఆన్లైన్ చేశారు. కానీ మద్యానికి సంబంధించి కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ వీటన్నిటిని నగదు రూపంలో నిర్వహించారు. అంటే ఇక్కడ వసూళ్ళకి పర్సంటేజ్లకి ఒక సానుకూలమైనటువంటి మార్గం ఏర్పాటు చేసుకున్నట్టుగానే నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి వివరాలు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతము రంగప్రవేశం చేసి విచారణ ప్రక్రియకి సంబంధించి శ్రీకారం చుట్టడం. ఓవరాల్ సిచ్యువేషన్ లో మాత్రం ఈ కుంభకోణంలో ఏదో చోటు చేసుకుంది, అందులోని తాగుబోతులకు సంబంధించినటువంటి ఇష్యూ కావడం వల్ల ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు అనే కోణంలోనే వ్యక్తిగతమైనటువంటి బలహీనత కావడం వల్ల మధ్యలో ఎంత కల్తీలు జరిగినా లేదంటే ఎంతగా దోపిడీ చేసినా అడిగేవాళ్ళు ఉండరు, అది సామాన్యమైనటువంటి ప్రజలకి సంబంధించినటువంటి ఇష్యూగా ఉండదు అనే కోణంలోనే గత ప్రభుత్వం భారీ ఎత్తున నగదు చలామణి ద్వారా అక్రమాలకు పాల్పడింది అనేటటువంటి భావాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని కేసు ఎట్టి పరిస్థితుల్లో తనకు చుట్టుకుంటుంది అనే భావంతో తాజాగా ప్రెస్ మీట్ పెడుతూ గతంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి లోపాలు, తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని కానీ, లేదంటే వసూళ్లకు అవకాశం ఎక్కడ ఉందనేటటువంటి సమర్థన వినిపించడం కానీ, ఇప్పటికి ఇరుక్కున్నటువంటి అధికారులందరూ కూడా దోషులు కాదు నిర్దోషులు అని చెప్పడం కానీ, వీళ్ళకి సంబంధించి వ్యక్తిగతంగా సింపతి క్రియేట్ చేయడానికి వాళ్ళ పిల్లలకి వివాహాలు కుదురుతున్న సందర్భాల్లో వీళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు వ్యక్తిగతంగా చాలా నష్టపోతున్నారంటూ సింపతి క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా అయితే ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం మీద పొలిటికల్ అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప మద్యానికి సంబంధించి అసలు ఎందుకు నగదు రూపంలో విధానపరంగా నగదు చెల్లింపుల ద్వారా చేయడం కానీ, నగదు రూపంలోనే కొనుగోళ్లు అమ్మకాలు జరపడానికి కానీ ఎందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది, ఎందుకు దానికి కలిగినటువంటి సమంజసమైన హేతుబద్ధమైనటువంటి వివరణ ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారంటూ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు విషయం వచ్చేటప్పటికి మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరెస్ట్ చేసినా నేను ఎక్కడికి ఏం పారిపోవట్లేదు, పారిపోయే అవకాశం లేదు, నేను విజయవాడలోనే ఉంటున్నాను రండి అంటూ ఆయన విసిరిన
సంబంధించినటువంటి సవాల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా తీసుకుంటుంది, లేదంటే పక్కా ఆధారాలతోటే ముందుకు వెళతారా? ఏదేమైనా రానున్నటువంటి నెల రోజుల వ్యవధిలోని జగన్మోహన్ రెడ్డికి ఈ మద్యం కేసుకి సంబంధించినటువంటి లింకుల్ని ఎస్టాబ్లిష్ చేసి ఆయన్ని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పోలీసు వర్గాలు అభిప్రాయం చెప్తున్నాయి.